పక్షానికి రండి, జనాల్లోకి రండి, మీరు ఏదో బస్సు యాత్రలు చేస్తాం అది చేస్తామని కొంచెం వార్తలు వినబడ్డాయి, చూడండి. అండ్ ఖమ్మం జిల్లా ఏదైతే ఖమ్మం వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హీరోలు ముందరకు వచ్చి వాళ్ళ కొంచెం స్పాన్సర్ చేసినారు, ఫండింగ్ ఇచ్చినారు. ఖమ్మం బాధితులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది అనే ఒక సమీక్ష జరపండి. ఆ చెక్కులని కూడా ఏం చేస్తుందని అడగండి. ఎస్, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఎస్, కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ నిన్న ఈ అమృత్ దాని గురించి కూడా చెప్పడం జరిగింది, స్కామ్ గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒక 12 days బ్యాక్, ఒక 12 రోజుల క్రితం మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం జరిగింది. కాకపోతే అమృత్ అనే పేరు మేము తీసుకోలేదు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి బ్రదర్ కుంభకోణం గురించి మేము ఆ పేరుతోటి లైవ్లో మాట్లాడడం జరిగింది. బట్ మొత్తానికి పేరు ఏదైనా సబ్జెక్ట్ అదే. సో ఇటువంటి వాటి మీద కేసీఆర్ మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. సో ఏదో అయ్యిందనో లేకపోతే జనాల్లోకి రామనో ఇది కాదు. సో మీ పాత్ర మీరు పోషించండి. మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు ఒక రోజు వస్తారా, లేకపోతే వారంకి ఒక రోజైనా బయటికి రండి. దాన్ని బట్టి లేదా మీ ఫామ్ హౌస్ నుండే మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, లేకపోతే అక్కడ నుంచే పని చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జనాల్లో ఉండండి, ప్రజల తరపున ప్రశ్నించండి అని చెప్పి మేమందరం అయితే కేసీఆర్ నుండి ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కేసీఆర్ రావాలా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వీళ్ళు ఒకవేళ ఇదే వార్త దిశలో రాసినటువంటి వార్త కనుక వాస్తవం అయితే మీ ఈ 2% ఓట్లు అనేవి విద్యార్థులు అండ్ నిరుద్యోగులు, అంతేగాని గిరిజనులు వీళ్ళందరూ మాత్రం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి, అటు బీఆర్ఎస్ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ 2% ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది. ఆ 2% గుద్దింది వన్ సైడ్ ఆఫ్ ఎంప్లాయీస్, కొంతమంది నిరుద్యోగులు అండ్ ఉద్యోగం రాని వాళ్ళు, నిరుద్యోగులు, పేపర్ లీకేజ్ బాధితులు, గ్రూప్స్, డిఎస్సి, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్, 46 జీవో, ఇట్లా వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రచారం చేయడం వల్ల ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా నిరుద్యోగుల ఓట్లు మైనస్ అయినాయి బీఆర్ఎస్కి. ఆ విషయం కాంగ్రెస్ గ్రహించి కాంగ్రెస్ వాళ్ళ కోసం పనిచేస్తుందంటే వాళ్ళు వాడుకొని వదిలేసినాడు. తీన్మార్ మల్లన్న వాడుకొని వదిలేసినాడు. మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తారంటే మళ్ళీ నమ్మిండ్రు స్టూడెంట్స్, మళ్ళీ నమ్మిండ్రు. కానీ దానికోసం ఏమైనా మాట్లాడుతుండంటే మాట్లాడట్లే. బీసీ అని మాట్లాడుతుండు, పోనీ బీసీ స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడట్లే, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించట్లే. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కొద్దిగా. ఎనీవేస్, మళ్ళా ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ అయితే రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఎస్, సీఎం రేవంత్ తప్పేం లేదు. కేటీఆర్ని ఎవరో మిస్గైడ్ చేశారు. అమృత్ టెండర్లపై ఆయనది తప్పుడు సమాచారం. సృజన్ రెడ్డి సీఎం సొంత బావుమరిది కాదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల హాట్ కమెంట్స్ అట. ఇదైతే వాస్తవం కాదు నాకు తెలిసి. ఖచ్చితంగా సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రిలేషన్ ఉంది. ఈ అమృత్తులో ఈ 8,000 కోట్ల స్కామ్ అనేది జరిగింది. మరి దీని గురించి అమృత్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి బీజేపీ నాయకులు స్పందించాలా. కేవలం కేటీఆర్తో పాటు బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడి విత్ ప్రూఫ్స్ బయటికి రావడం జరిగింది. మరి కేంద్రం దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఈ సృజన్ రెడ్డికి అప్పచెప్పినటువంటి దాంట్లో ఫేక్ కంపెనీస్ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఆయన దీని గురించి చేసింది లేదు. సో దీంట్లో డబ్బుల కోసం ఇన్వాల్వ్ చేసి 8,000 కోట్లను డైవర్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోండి. ఓకే. అండ్ అదే రకంగా మనం మాట్లాడుకున్నాం ఇందాక, మూసీ నిర్వాసితులకు 16,000 డబల్ ఇండ్లు, 10,200 కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం. పట్టా ఉన్నవారికి R&R చట్టం ప్రకారం పరిహారం, ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చుతో పాటు డబల్ ఇల్లు సైతమట. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుతో పాటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తారట. 3 జిల్లాల్లో నేడు ఇంటింటికి ఆఫీసర్లు. నిర్వాసితులకు కేటాయించిన డబల్ ఇండ్ల వివరాల వెల్లడి. తొలుత రివర్ బెడ్లో 1,600 ఇండ్ల తొలగింపు. నిర్వాసితులతో నేడు కలెక్టర్లు ఆఫీసర్లు భేటీ అట. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసింది. నదీ కాలువల
తీరం వెంబడి నివాసం ఉంటున్న వారందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేలా ప్లానింగ్ ఖరారైంది. నిర్వాసితులు అవుతున్నటువంటి వారిలో ఒక్క కుటుంబానికి సైతం అన్యాయం జరగకుండా, వారు రోడ్డున పడకుండా పగడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతుంది. నిర్వాసితులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా దాదాపు 10,200 కుటుంబాలు నివాసం కోల్పోతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వారికి ఎక్కడికక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో అధికారులు నేడు నిర్వాసితుల ఇండ్లకే వెళ్ళి ఇంటి నెంబర్తో సహా వివరాలను అందించనున్నారు. నిర్వాసితుల కోసమే నగరం శివారు ప్రాంతాల్లో మొత్తం 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం రిజర్వులో ఉంచింది. ఏ కుటుంబానికి ఏ ఇంటిని కేటాయించాలన్న ప్రాసెస్ను ఇప్పటికే కంప్లీట్ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ అధికారులు బుధవారం ఇచ్చేస్తున్నారు. అయితే మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళకి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు ఇటు అమీన్పూర్ మొదలుకొని అమీన్పూర్లో ఎక్కడెక్కడైతే సామాన్యుల ఇల్లు కొలగొట్టినారో, ఎక్కడెక్కడైతే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసినారో, 300 మంది దాదాపుగా రోడ్డు మీద పడినారో, సో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నోటీసులు ఇవ్వకుండా గవర్నమెంట్ హైడ్రా ద్వారా చేసినటువంటి విజృంభణ ఏదైతే ఉందో, సో ఇది మీరు ఫ్యూచర్ కోసం హైదరాబాద్ మునిగిపోకుండా చేస్తున్నప్పటికీ గతంలో కేసీఆర్ కూడా దీని గురించి మాట్లాడిండు. 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సో చెరువులు కుంటలు ఎవరెవరైతే కబ్జా పెట్టినారో ఖచ్చితంగా గవర్నమెంట్ సహకరించండి, కులగొడుతున్నామని చెప్పి మాట్లాడినారు. తర్వాత మరి ఏమైందో, ఎందుకు కేసీఆర్ సైలెంట్ అయిందో తెలియదు, కానీ దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు హైడ్రా పేరుతో. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా దీనివల్ల ఇబ్బంది పడద్దు. సో ఎవరెవరికైతే నీ అన్నకి ఎట్లయితే నువ్వు నోటీసులు ఇచ్చి సమయం ఇచ్చినావో, మిగతా వాళ్ళకి అట్లా నువ్వు నోటీస్ లేకుండా తప్పు చేసినావు. ఇది ముమ్మాటికి తప్పే. మిగతా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా పోలీసులను పెట్టి నడి రోడ్డు మీద కీడ్చినావు. సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలేదు. సో దీనికి మూల్యం చెల్లించక తప్పదు. సామాన్యులకు మీరు అక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లు కానీ, వాళ్ళకి కంపన్సేషన్ కానీ బిల్డర్లతో ఇప్పిస్తారా, మోసం చేసినలతో జైల్లో కూర్చోబెట్టి ఇప్పిస్తారా, లేకపోతే అక్కడ పర్మిషన్లు ఇచ్చిన వాడిని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారనేది మీ హెడేక్. కానీ ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాల్సిందే. రోడ్డు మీద పడినటువంటి సామాన్యులకు మీరు ఇక్కడ మూసి పరివాహక ప్రాంతం అంటున్నారు. దాంతోపాటుగా పటన్ చెరువులు కబ్జా చేసి ఎవరెవరైతే ఇల్లు కట్టినారో వాళ్ళకి తెలియకుండా కట్టినారు. అది బిల్డర్లు లేఅవుట్లు వేసి ఈ గూడెం మైపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి, గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి, పెద్ద దొంగవాడు. ఎవరు? గూడెం మైపాల్ రెడ్డి కాదు, గూడెం మైపాల్ రెడ్డితో పాటు మెయిన్ దొంగ ఎవరంటే మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, పెద్ద దొంగ. సో మైపాల్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దొంగలే. మైపాల్ రెడ్డి పేరు చెప్పి అక్రమాలు చేసిన వాళ్ళే అంతా, దొంగనా కొడుకులు అంతా. సో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెక్టిఫై చేయండి. సో అక్కడ మోసం జరిగింది, ఆ మోసంకి మీరు కంపన్సేషన్ ఇవ్వండి. ఎవరితో జరిగిందో ఎంక్వైరీ చేయండి. అక్కడ సబ్ రిజిస్టర్లు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళని అడగండి, సస్పెండ్ చేయండి. ఇక్కడ రోడ్డుకి ఇచ్చిన కుటుంబాలు, లేకపోతే మొన్న అయ్యప్ప సొసైటీ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి బుల్డోజర్ కార్యక్రమాలు, ఎవరి సామాన్లు అయితే ధ్వంసం చేసినారో, తీసుకొని టైం కూడా ఇవ్వలేదో, ఆ సామాన్ల విలువ కట్టి వాళ్ళకి ఇచ్చేయండి కంపన్సేషన్. ఇప్పుడు రెంట్కున్న వాళ్ళండి, రెంట్కున్నారు, వాళ్ళ సామాన్లు తీసుకునే సమయం మీరు ఇవ్వలే. ఆ సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ముమ్మాటికి తప్పే చేసిండు, హైడ్రా తప్పే చేసింది. సో ఆ సామాన్ల విలువ ఎంతో లెక్క కట్టి మీరు ఆ కుటుంబాలకు ఇవ్వాల్సిందే చచ్చినట్టు. ఇది నేను అడిగేది, కంపల్సరీ వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాల్సిందే. సో వీళ్ళందరినీ కూడా పిలుచుకోండి. ఎవరెవరు రోడ్డు మీద పడ్డారో, రెంట్కున్న వాళ్ళు ఎవరి మీద బుల్డోజర్ పోయింది, ఆ సామాన్లు తీసుకునే టైం ఇవ్వలే కాబట్టి సామాన్లు మీరు కొత్త సామాన్లు కొనిస్తారా, రీప్లేస్ చేస్తారా, డబ్బులు ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది ప్రభుత్వం హెడ్డెక్, రంగనాథ్ హెడ్డెక్, హైడ్రా హెడ్డెక్, రేవంత్ రెడ్డి గారి హెడ్డెక్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. చెరువుల వద్ద సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలి.
సీఎం. ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి. రూట్పై దసరాలోపు కేంద్రానికి డిపిఆర్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గాంధీ భవన్లో స్పెషల్ ప్రోగ్రాం. నేటి నుంచి మంత్రుల విజిట్. నేడు దామోదర ముఖాముఖి. కార్యకర్తల్లో సంతోషం. సమస్యల పరిష్కారానికి చొరవ. నేటి నుంచి మంత్రుల విజిట్. నేడు దామోదర ఎందుకు విజిట్? ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడగానే అడ్డమైన కమెంట్లు నా మీద పెడుతున్నారో అదే కార్యకర్తల గురించి ప్రతిరోజు మాట్లాడుతున్నాం. మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం. కార్యకర్తల నోట్లో గాంధీ భవన్ మట్టి. ఎవరు కూడా ఏ క్యాడర్ కూడా కార్యకర్తలు పట్టించుకోవట్లే. సీనియర్ నాయకులతో సహా బట్టితో సహా అని చెప్పి ప్రతిసారి ప్రశ్నిస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయిలే. నాకు కమెంట్స్ పెట్టే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి అనుచరులు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికీ కూడా అట్లాంటి పనులు చేయరు నాకు తెలిసినంత వరకు. పాయింట్ నెంబర్ 2, మరి ఇంకో రకమైనటువంటి కోణం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోతామని కాంగ్రెస్కి భయం పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది? 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. బ్యాక్ ఎండ్లో హైడ్రా అనేది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. కానీ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చినారు దీన్ని? 6 గ్యారంటీల గురించి ఎవడు మాట్లాడద్దు, అందరు హైడ్రా గురించే మాట్లాడాలి. ఇదొకటి మెయిన్ పాయింట్ అందరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కడ మళ్ళీ కార్యకర్తలే సహకరించాం. మేము ఇంటింటికి తిరిగి 6 గ్యారంటీలు చెప్పినాం. మేము కార్యకర్తలు పట్టించుకున్నప్పుడు మేమెందుకు తిరగాలని చాలామంది కార్యకర్తలు పగ పెంచుకున్నారు, కక్ష పెంచుకున్నారు. దానికి కారణం వీళ్ళే. సో మళ్ళీ ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోతామా అని భయం పట్టుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కార్యకర్తలతోటి స్పెషల్ ప్రోగ్రాం పెట్టి మీటింగ్ పెట్టింది. ఇది గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్తో మీ అవసరం కాంగ్రెస్కు ఉంది. అందుకే ఈ కొత్త కాన్సెప్ట్ స్పెషల్ ప్రోగ్రాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కార్యకర్తలారా. పొగిడితే పొంగిపోకండి, తిడితే బాధపడకండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని అడిగేయండి. ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టం, గ్రౌండ్లో తిరగడం, ప్రతి ఒక్కరి స్ఫూర్తితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అటువంటి కార్యకర్తలను కాంగ్రెస్ పక్కన పెట్టేసింది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెసే కాదు, ఏ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకపోయినా, అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినా, క్యాడర్ను వదిలేసినా, లైట్